తెలుసా? కొత్త జిల్లాలో ఉన్న తెలంగాణలో కొత్త జిల్లా పెద్దపల్లి. మా ఆడల మజాగాలో మా ఆడవాళ్ళు రెడీ. రవిగాడు ఆడించడానికి పాడించడానికి గిఫ్ట్లు ఇవ్వడానికి వీడు రెడీ. లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? జై శ్రీ ఆంజనేయ. नचले नचले आजा नचले रे बचेगा बिचले सिर सर साले अरे 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 चिकरा 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 चुंदे रे चिकरा पेड़ुले चटकाले रचले रचले रची बंदे रे रचले रचले रचला पाले दिखता दिखुलली पचले तोला చేసే సమయాన दिखता चुकलली पक कुछ చేసే హైరానా मौजा रे ఈ ఎనర్జీ ఎండ్ నుంచి వస్తుంది అని ఆలోచిస్తే పెద్దపల్లి నుంచే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అద్భుతం. మా ఎంట్రీ ఎప్పుడు ఇంత అద్భుతంగా లేకుండా ఇవాళ ఉన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. పెద్దపల్లి ఎనర్జీ చూసాం కాబట్టి తెలంగాణకి గానం పెద్దపల్లి, తెలంగాణ గలం పెద్దపల్లి, తెలంగాణకి దళం పెద్దపల్లి. ఉద్యమానికి ఊపిరేసిందంట. అంత గొప్ప నేల ఈ పెద్దపల్లి. కానీ నేను మార్చా. పెద్దపల్లికి బలం ఆడవాళ్ళు, పెద్దపల్లికి గలం స్త్రీలు. పెద్దపల్లిలో లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. నేను రెడీ, మా ఆడియన్స్ రెడీ, మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారా లేదా తెలుసుకుందాం. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దేర్. వాట్ an ఎంట్రీ. సూపర్. మీది కటింగ్ లేకపోతే చుట్టాలా ఉందా? కబ్బాలీ స్టైలా? గుండు చేయించుకున్నాను. మొక్క తిరుపతి. రైట్. మీ పేరండి? హారిక. నా పేరు హారిక గారు. స్వప్న. స్వప్న గారు. మీ ఇద్దరు? వదిన మరదలు. వదిన మరదలు. వెరీ గుడ్, సూపర్. మీ పేరండి? పద్మ. పద్మ గారు. సుమలత. ఇక్కడికి వచ్చాక ఏమయ్యారు? అత్తగోడలు. అత్తకోడలు. వెరీ గుడ్, వెల్కమ్. అత్తకోడలు అండ్ వదిన మరదలు. చూద్దాం పోటీ ఎలా ఉంటుందో, ఎవరు గిఫ్ట్ గెలుచుకుంటారో చూద్దాం. పరిచయాలు ఫస్ట్. జోక్, పాట, డాన్స్, డైలాగ్ మీ ఇష్టం. ఏంటి స్టార్ట్ చేద్దాం. మీరండి జోకా ఏంటి డైలాగా? జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? రెడీ, యాక్షన్. ఏంట్రా పక్కింటి అమ్మాయి ప్యాస్ అయింది, మీరు ప్యాస్ కాలేదు. ఆ అమ్మాయిని చూడడం వల్ల నీ ప్యాస్ కాలేదు డాడీ. సూపర్, వెరీ నైస్. అల్టిమేట్ జోక్లు. జోకా డైలాగా? డైలాగ్ డైలాగ్ చెప్తారా? చెప్పండి. చూడప్ప సిద్ధప్ప సింహం. సూపర్, అది డైలాగ్ అంటే. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోడిని. సింహానికి నాకు ఏదో తేడా ఉంది. అది జుట్టు వేసుకోలేదు, జుట్టు వేసుకుంటాను. అది నీకు సింహానికి అది తేడా. సూపర్, వెరీ నైస్. జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? అయిపోయినాక ఒక్కసారి గుర్తు చేయండి, వాళ్ళందరూ నవ్వుతారు. చెప్పండి. హస్బెండ్ అండ్ వైఫ్. వైఫ్ హస్బెండ్ తో అంటది, ఏమండి మనకి డబ్బులు ఎందుకు సరిపోతాయో తెలుసా అండి అంటే, ఎందుకంటే నేను ఫాస్ట్ ఖర్చు పెట్టేంత మీరు ఫాస్ట్ గా సంపాదిస్తలేరండి, అందుకే సరిపోవట్లేదండి అంటది వైఫ్. ఓహో, వీడు తప్పది, వీడు ఫాస్ట్ గా సంపాదించాలి కదా. ఆడోళ్ళు అనిపించుకున్నారుగా. అక్క నువ్వు? నేను జోక్ చెప్తాను. జోక్ చెప్తావా? కొంచెం గట్టిగా చెప్పవా? ఓకే. ఒక అబ్బాయి రోజు ట్యూషన్ కి వెళ్తాడు. అబ్బాయి అంటాడు వాళ్ళ మమ్మీతో, మమ్మీ ట్యూషన్ నుంచి తీసుకురావడానికి డాడీని పంపించకు, ఆ మిస్ దగ్గర నుంచి డాడీని తీసుకురావడానికి నాకు చాలా కష్టం అవుతుంది.
ఇది కొత్త జోక్ అంటే, బాగా నవ్వొచ్చే జోక్ అంటే. వెరీ నైస్. పరిచయాలు అయిపోయి ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మాట్లాడాలి. కానీ నేనైతే టాపిక్ మెన్షన్ చేస్తానో ఆ టాపిక్ గురించి మెన్షన్ చేయకూడదు మీరు మాట్లాడేటప్పుడు. ఎవరైతే తక్కువ సార్లు తీస్తారో వాళ్ళు విన్నారు. ఓకేనా? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇచ్చే టాపిక్ ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్. ఓకేనా? ఈ పదాలు వాడకుండా నేను ఎంతనో వాడుకోవచ్చు. రెడీ? టైం స్టార్ట్స్ నౌ. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే కూరగాయలు పెట్టుకోవచ్చు, పండ్లు పెట్టుకోవచ్చు, పువ్వులు, దేంట్లో పెట్టుకోవచ్చు? దీంట్లో 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 పెట్టుకోవచ్చు, దీంట్లో పెట్టుకోవచ్చు. మాలాంటి లేడీస్ కి 2-3 డేస్ తర్వాత, మీలాంటి లేడీస్ అంటే మీరు అంటే జాబ్ చేసే లేడీస్ కి 2-3 డేస్ వండి కూడా అందులో పెట్టి వంటనే చేయట్లేదు. మీ టీవీలు చూసుకుంటూ టీవీల ముందే కూర్చుంటున్నాం. వాళ్ళ మజాక మరి అందులో అసలు మేము వంట చేయకుండా అందులో తీసుకునే తింటున్నాం. అవి అందులో తీయడము, వేడి చేయడం, తినడం. ఇప్పుడు మా పెద్దకి చెప్తుంది. నా నెయిల్ పాలిష్లు, నా మేకప్ కిట్స్ అన్ని దానిలోనే చూస్తున్నావా? రోజ్ వాటర్ ప్రతి ఒక్కటి దానిలోనే స్టోర్ చేస్తాను. మరి కూరగాయలన్నీ నీ వార్డ్రోబ్ లో వస్తాయి? కూరగాయలు, పళ్ళు, పూలు, పెరుగు, పాలు, నెయ్యి అన్ని A to Z. రైతు బజార్ ఉందా? ఇన్ని చెప్పేసి అన్ని దానిలో పెట్టుకుంటాను. పోయిన సంవత్సరం బర్త్డే కేక్ కూడా దానిలోనే పెట్టుకున్నాను. ఇప్పుడు తింటున్నావు అదే? ఇప్పుడు అదే తింటున్నావు? ఇవి కూడా అందులోనే పెట్టుకోవచ్చు. మీకు అప్పుడప్పుడు పార్టీలకు, అప్పుడప్పుడు పార్టీలు చేసుకున్నప్పుడు అవే పెట్టుకొని ఇట్లా చూపించగానే కూల్ డ్రింక్స్ అనుకోవాలి. కూల్ డ్రింక్స్ అందరూ అవి ఇవి అనుకుంటారు కానీ అవి ఇవి కాదు, కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ తాగడం. దాని వల్ల మీరు అసలు ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ వచ్చింది. అసలు ఇల్లే లేదు. అసలు ఆడవాళ్ళు ఇది లేకపోతే ఇంట్లోకే రావట్లేదు. ఇంట్లోకి రావట్లేదా? ఫస్ట్ అది ఉంటేనే కావాలి ఇంట్లోకి వస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చల్లని నీళ్ళు తాగడము, దాని వల్ల ఏమైనా ఫ్రెండ్స్ రాగానే అందులోకి వెళ్ళి తీసి కూల్ డ్రింక్ పోసి వాళ్ళకి ఇవ్వడము ఎంత ఈజీ అయిపోతుందో దీని వల్ల మాకు. సూపర్, వెరీ గుడ్. టైమ్ అప్. 90 సెకండ్లు ఒక్కసారి ఫ్రిడ్జ్ అని వచ్చింది, కానీ అది కూడా రాకపోతే బాగుండేది. చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. నేను మీకు ఇచ్చే టాపిక్ తీపి పదార్థం, స్వీట్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లడ్డు చేస్తారు. దేంతో లడ్డు చేస్తారు? అదే స్వీట్ గురించి చెప్పమ్మా. దేంతోనో లడ్డు చేస్తారంటున్నావు. స్వీట్ అదే శనగపిండితో లడ్డు చేస్తారు, పాలతోని కోవా చేస్తారు. లడ్డు, కోవా రెండు స్వీటే. చెప్పింది రాసుకోరా సాంబా. కోవా అన్న స్వీట్ తీయద్దు, అది స్వీట్ కాదా? అయ్యో కోవా అన్న కదా. కోవా స్వీట్ కాదా? అయ్యో అయ్యో ఏం చెప్తారు? కోవే కదా చెప్పాలి. స్వీట్ స్వీట్స్ మనము ఎన్నో సందర్భాల్లో స్వీట్ అదే రాసుకో. మూడోసారి దాన్ని ఎన్నో సందర్భాల్లో వాడుకుంటాము మనము. వాటిని ఎన్నో సందర్భాల్లో వాడుకుంటాము. ఫంక్షన్స్ అప్పుడు గానీ దాన్ని మెయిన్ గా మనము ముఖ్య పదార్థంగా వాడతాము. ఫస్ట్ భోజనం ముందు అదే పెడతాం. వాటిలో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి పానకం చేసి తయారు చేస్తా ఉంటారు, ఒకటి చేస్తా ఉంటారు. పాకం తోటి సాగేవి కొన్ని ఉంటాయి, రౌండ్ కొన్ని ఉంటవి, వాటికి హోల్స్ ఉంటవి. జిలేబీ చేస్తారు, అవి ఉంటవి. జిలేబీ చేస్తారు, ఏంటది? చుచ్చు చుచ్చు చుట్టూ జిలేబీ చేస్తారు. జిలేబీ స్వీట్. ఇంకో పదార్థం రాసుకోరా. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మన స్వీట్స్. మూడోసారి రాసుకోరా సాంబా. ఫస్ట్ అవి తిన్న తర్వాతే భోజనం తింటాము. సూపర్, చాలా బాగా చెప్పారు. కానీ 3-4 సార్లు వచ్చింది కదా స్వీట్స్ అని. అప్పుడప్పుడు అవుతుంటాయి అట్లా. ఏం చేస్తాం అవన్నీ మర్చిపోయి థర్డ్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకోవాలి ఎలా అని ఆలోచించండి, లేకపోతే బుక్ చదవండి. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ గెలిచిపోయారు. కంగ్రాచులేషన్స్. సూపర్ డాన్సర్, చాలా బాగా చేస్తుంది. ఎనీవేస్, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్. సూపర్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. నా చేతిలో విగ్స్ ఉన్నాయి, ఏం లేదు. వీళ్ళతోనే ఒక చిన్న టాస్క్ అనుకున్నాను. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్లు ఇచ్చేస్తాను. ఓకేనా? మీ పేరండి? వీరలక్ష్మి. వీరలక్ష్మి గారు, రమ గారు, అఖిల,
లావణ్య. లావణ్య గారు. హరిత. హరిత గారు. కట్కూరు జ్యోతి లక్ష్మి. జ్యోతి గారు. స్వప్న. స్వప్న గారు. రైట్. ఇప్పుడు ఒక వాక్ చేసొద్దాం, దాని తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం. ఓకేనా? మ్యూజిక్. నేనేం టాస్క్ ఇద్దామా అని ఆలోచిస్తుండే టాస్క్ వచ్చింది. ఇద్దరిద్దరుగా వస్తారు, నేను విగ్గు పెడతా ఇద్దరికి. మీరు రాక్ స్టార్ లాగా, అంటే మన వన్ నేను ఒక్కడే సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ గిటార్ వాయిస్తాడు ఇట్లా ఇట్లా అని, అట్లా చేయాలి. ఒక మ్యూజిక్ పెడతా, మ్యూజిక్ కి డాన్స్ చేయాలి మీరు. ఓకేనా? ఫస్ట్ అయితే yo, rockstar man, come on, music, come on. Who are you? Who are you? The deuces Zara, put your Zara. Who are you? Who are you? Who are you? The deuces Zara, put your Zara. Who are you? Nuvante per gadu, gadu face gadu. Nuvante cash gadu, nuvante nuvante time gadu, dream gadu, game gadu. Nuvante nunca gadu, manati. Who are you? Who are you? నేను సడన్ గా ఓ టైం కి నీ చేతిలో తాళాలు గుర్తి పెట్టాలనుకున్నా. నిజంగా ఫిట్స్ వచ్చిందా అని డౌట్ వచ్చింది. మిమ్మల్ని చూసే. కానీ ఎంత బాగా చేసావు తెలుసా? నీలాగా మన సినిమా హీరోలు చేస్తే సినిమాలు ఇంకా పెద్ద హిట్ అయ్యేవి. సూపర్ గా చేస్తావు, గట్టిగా చెప్పండి. అద్భుతం. మామూలు ఎనర్జీ కాదండి మీది. పెద్దపల్లి కదా మీది కూడా. అప్పుడే అర్థం. అయ్యో ఊడిపోతుంది. Ready, music man, come on, yo. మామూలు ఎనర్జీ కాదు వీళ్ళకి. ఈ పెద్ద పల్లెలు ఏం తింటుర్రేమో కానీ. మ్యూజిక్. ఎదనే కొయ్యకే సొగసే జల్లకే జగమే చిన్నదే. డాన్స్ అంటే నీకేమైందమ్మా? ఏం చెప్తావు? ఇట్టు అట్లనే చేయాలేమో. ఓకే, సూపర్, వెరీ గుడ్. లాస్ట్ yo man.
ఏం జరిగింది ఇక్కడ? నిజంగా ఎక్కడ పోయినా ఇంత ఎంజాయ్ చేయలేదు. నా ఐఫోన్ కి ఛార్జర్ ఉన్నట్టు ఈ ఫోన్ లాంటి మనిషికి ఛార్జర్ ఈ పెద్దపల్లినేమో. నేను ఫిక్స్ అయ్యా, ఈ ఛార్జర్ తీయా, ఈ ఛార్జర్ కంపల్సరీ నాకు. మీ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. ఈ గిఫ్ట్ చాలా చిన్నది. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ చాలా సింపుల్ గేమ్. టేబుల్ ఉంది కదా, ప్లేట్ ఉంది, ప్లేట్ మీద పజిల్డ్ పిక్చర్ పజిల్స్ ఉన్నాయి, దాని వెనకాల నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ చూసి ఆ పజిల్ ని సాల్వ్ చేయండి, ఒక పిక్చర్ అవుద్ది. 1 minute లో ఎవరైతే పిక్చర్ కొంచెం క్లియర్ గా ఉంటుందో, ఇది ముక్కు, ఇది నోరు, అది చెవు అనే క్లారిటీగా నాకు అనిపించింది, నేను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. ఎవరైతే పిక్చర్ పెట్టలేకపోయినా దగ్గరగా ఏదైతుందో వాళ్ళకి ఇస్తాను. 1 minute లోపల మీరు పిక్చర్ పెట్టేశారంటే నేను టైం చూస్తాను. 30 seconds లో మీరు పెట్టారంటే మీరు 25 seconds లో పెట్టాలి. మీరు 25 seconds లో పెడితే మీరు 20 seconds లో పెట్టాలి. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ లో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు, అందుకే మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చే యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం అయిపోతుంది. ఆపేయండి. ఓకే, 1 minute లో ఒక దొబ్బోడు అలాదిన్ కనిపించారు. క్లారిటీ ఉంది కొద్దిగా, కానీ కొద్దిగా క్లారిటీ లేదు. వీళ్ళకంటే బాగా మీరు పెట్టగలిగితే మీకు ఇచ్చేస్తా గిఫ్ట్. వీళ్ళు ఎన్ని పెట్టారు? ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 బ్లాక్స్ పెట్టారు. మీరు కూడా అంతే పెట్టి క్లారిటీ తెప్పిస్తే మీకు ఇచ్చేస్తా. ఓకే, వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Boom, boom, robo-ra, robo-ra, robo-ra. Zoom, zoom, robo-ra, robo-ra, robo-ra. Boom, boom, robo-ra, robo-ra, robo-ra. Zoom, zoom, robo-ra, robo-ra, robo-ra. వెరీ గుడ్, సూపర్. ఒక షేప్ అయితే వచ్చింది. వెరీ గుడ్. ఇది ఫ్రేమింగ్ అంటే. టైమ్ అప్. ఏదో ఉంది కానీ ఏముందో అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదు, మాకేమవుతుంది. అయితే ఓకే, నాకేం అర్థం కావట్లేదు అంటే మాకేం అర్థం కాలేదు, నీకేం అర్థం అవుతుంది. బొమ్మ చూశారు, ఎవరిది కొంచెం క్లారిటీ ఉందో ఎవరిది క్లారిటీ మిస్ అయిందో అర్థమైంది. గేమ్, ఇట్స్ జస్ట్ ఎ గేమ్, ఇట్స్ ఓకే. ఈసారికి ఇచ్చేద్దాం. కంగ్రాచులేషన్. సూపర్. చీకటి అయిపోతుంది, మా ప్రోగ్రామ్ కూడా ఎండ్ అయిపోతుంది. 2 గిఫ్ట్లు మీకే. మీరు వచ్చారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఆడాల మజాకా ఇస్ అ బెస్ట్ థింగ్ నాకు తెలుసు. ఎందుకంటే కదా, అందుకే మీరు ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఈటీవీ తరపు నుంచి, మా ఆడాల మజాకా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్.
థ్యాంక్ యూ. మా పిన్ని కూడా గెలుచుకుంది. ఏమన్నా చేసిందా అద్భుతం. యూట్యూబ్ లో ఎంతమంది మళ్ళీ చూస్తారో మా పిన్ని కోసం చూడాలి. ఆడాలం మజాక ఈటీవీలో ప్రతిరోజు 6 నుంచి 6:30 గంటల వరకు సాయంత్రం చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. మళ్ళీ రేపు కొత్త ఊరు, కొత్త పార్టిసిపెంట్స్, కొత్త ఆడియన్స్. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై, గుడ్ నైట్. జానే జిగర్ ఆవ్ మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 నోటంకి. నువ్వు ఎదుట ఉంటే నాకు పువ్వు పువ్వు పువ్వు, నువ్వు ఎదుట ఉంటే. మా ఇంకో స్టూడెంట్ వచ్చింది. అండ్ మిస్ తెనాలి టైటిల్ ఫర్ 2016 goes to భజనంటే. ఈ ఆనందంలో ఎవరికి ఏం చేయాలో అసలు నాకేం అర్థం కావట్లేదు. సో భజన అంటే చెప్పండి, తెనాలికి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సినిమా వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని చెప్తాను. భోజనాలు పెడతారా?